మీరు ఐఏఎస్ కాక మునిపే అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రభుత్వ కళాశాలలో కూడా జువాలజీ లెక్చరర్గా ప్రభుత్వ లెక్చరర్గా పనిచేశారు. అదే జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. ఎలా ఉంది అనుభూతి? సో అనుభూతి అనేది ఏదో ఇక్కడ సొంత ఊరిలో పనిచేస్తున్నంత అనుభూతి ఉంది. ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి 5 సంవత్సరాల్లో పిల్లలతో మంచి సంబంధం ఉంది, పిల్లల తల్లిదండ్రులతో ఉండింది, లెక్చరర్లతో ఉండింది, మడకశిర వాసులతో ఉండింది. ఆ రోజే బాగా పాఠాలు చెప్తూ ఉంటే ఇటువంటి రిమోట్ ఏరియాలో ఇంత బాగా పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారా అని తల్లిదండ్రులు సైతం బాగా అభిమానించేవాళ్ళు. అది ఒక రకమైన అభిమానం. అది వన్ మ్యాన్ షో. అది నేను బాగా ప్రిపేర్ అయ్యి చెప్పగలిగితే హ్యూమన్ టచ్లో ప్రజల హార్ట్ని టచ్ చేయగలను అనేది వన్ మ్యాన్ షో మీద ఆధారపడుతుంది లెక్చరర్ పోస్ట్ అనేది. అడ్మినిస్ట్రేటర్ అనేది నేను పనిచేయాలి, నా క్రింది వాళ్ళు పనిచేయాలి. ఒక అడ్మినిస్ట్రేషన్లో అందరూ పనిచేస్తేనే మంచి పేరు వస్తుంది, కానీ ఒక్కరు పనిచేస్తే చాలా కష్టం మంచి పేరు రావడం. కాబట్టి ఈరోజు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాము అంటే నా కింది వాళ్ళందరూ ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లా అవార్డుల పురంగా మారింది, అనంతపురం అవార్డుల పురమైందన్నమాట. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు, కలెక్టర్ గారి యొక్క టోటల్ కోఆపరేషన్ అన్నీ సక్రమంగా ఉన్నాయి. కాబట్టి గౌరవనీయులు సిసిఎల్ఏ గారి యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి అనంతపురం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కాబట్టి ఈరోజు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో అనంతపురం అంటే ఒక ముద్ర వేశాము. జాతీయ స్థాయిలో కూడా అనంతపురం అంటే ఒక ముద్ర వేశాము. ఏప్రిల్లో చైనాకు కూడా వెళ్తున్నాను. కాబట్టి నాన్జింగ్, షాంఘాయ్ సిటీస్కి కూడా వెళ్తున్నాను. 3 Gorges ప్రాజెక్ట్ మీద రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ మీద జాయింట్ సర్టిఫికేషన్ కోర్స్కి వెళ్తున్నాను ఏప్రిల్లో. కాబట్టి అనంతపురం ఖ్యాతి అనంతపురం నుండి ఆంధ్రప్రదేశ్కి చేరి, ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి ఢిల్లీకి చేరి ఈరోజు చైనా షాంఘాయ్కి కూడా వెళుతుందన్నమాట. అనంతపురం జిల్లా యొక్క ఖ్యాతి చాలా సంతోషం. అనంతపురంని ఈ విధంగా అంతర్జాతీయ దృష్టి వైపు కూడా తీసుకెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు గతంలో ప్రభుత్వ కళాశాలలు, జూనియర్ కళాశాల లెక్చరర్గా పనిచేశారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఏ ఉద్యోగం బాగుందంటారు? ఏది ఎక్కువ అనుభూతినిస్తుంది మీకు? ఇంతకు చెప్పాలంటే లెక్చరర్ ఉద్యోగం మేలంటారా, ఐఏఎస్ మేలంటారా? రెండే. ఎందుకంటే అది పిల్లల మనసులో సంపాదించుకోవడం. పిల్లలు దేవుళ్ళు అంటారు, దేవుళ్ళతో సమానమని. పిల్లల హృదయాల్లో మనసు స్థానాన్ని సంపాదించుకున్నాను. అదొక ప్రత్యేకమైన అనుభూతి. ఈరోజు ప్రజల హృదయాల్లో ఆ రోజు పిల్లలు, ఈరోజు ప్రజలు అందరూ నా మనుషులే. కాబట్టి ఆ ఉద్యోగం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎవరు ఏ ఉద్యోగం చేసినా ప్రజా హృదయాన్ని చూరగొనడమే ముఖ్యమైన ఛాలెంజ్ అన్నమాట. ఎవరు ఎంతకాలం పనిచేశారు అనేది కాదు, ఎవరు ఎన్ని హృదయాలను తాకారు అనేది ముఖ్యమన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు అనంతపురం జిల్లాలో. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు, నామినేషన్ల పరిస్థితి? ఈరోజు నిన్నటితో ప్రారంభమైంది లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ. ఫామ్ 1 ఇష్యూ చేశాము. 2E ద్వారా వాళ్ళు నామినేషన్లు సమర్పించాలి. 175 నియోజకవర్గంలో ఎక్కడైనా వాళ్ళు ఈ ఓటర్గా ఉండొచ్చు. వారికి ప్రతిపాదకులుగా 10 మంది ఉండాలి ఓటర్లు. వాళ్ళు అనంతపురం లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 1281 మందిలో ఓటర్లుగా ఉండాలి తప్పనిసరిగా. వాళ్ళ పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబర్తో పాటు వాళ్ళ సంతకం తప్పనిసరిగా చేయాలి. ఈ నామినేషన్ పత్రాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో తప్పనిసరిగా ఇవ్వాలి. నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి వాళ్ళు సమర్పించాలి. అఫిడవిట్ ఫార్మ్ 26 అఫిడవిట్ అన్ని కాలమ్స్ ఫిలప్ చేయాలి, ఏది ఖాళీ పెట్టకూడదు. అడిషనల్ అఫిడవిట్ కూడా ఇవ్వాలి. డిపాజిట్ 10,000 రూపీస్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 5,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. నామినేషన్ పత్రం సమర్పించిన తర్వాత ప్రమాణం కూడా చేయాలి. ఈ నామినేషన్లు ఈ నెల 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. పార్టీ అభ్యర్థులు అయితే ఫారం ఏఏ, ఫారం బీబీ సమర్పించాలి. స్క్రూటినీ 1వ తారీఖు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 1వ తారీఖు ఈవినింగ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేస్తాము. తర్వాత ఉపసంహరణలు మధ్యాహ్నం 3 గంటల వరకు 3వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత 7B లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటుంది. జిల్లాలో 5 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాము. ధర్మవరం, అనంతపురం, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం. ఈ నెల 17వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మార్చి 20వ తారీఖు SSBNలో కౌంటింగ్ జరుగుతుంది. ఏ లక్ష్యం లేకోకుండా వీధుల్లో తిరుగుతున్న పోకిరీలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఇతర వర్గాలకు కావచ్చు, మీరు ఇచ్చే సూచన ఏం సార్? ఎవరికి కానీ ఎవరు ఎంత తిరిగినా, ఎవరు ఎంత ఎంజాయ్ చేసినా జీవితంలో ఒక లక్ష్యము అనేది ఉండాలి. అది చాలా ముఖ్యము. లక్ష్యము లేకపోతే లక్ష్యరహితం అయిపోతుంది, జీవితము వ్యర్థమైపోతుంది. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం.
ఎందుకంటే ఎవరు విద్యాధికుడు కావచ్చు, ఎంత విద్యాధికుడైనా కావని క్రమశిక్షణ చాలా ముఖ్యం, టైం మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. అందుగురించి తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత, ఎడ్యుకేషన్ వితౌట్ డిసిప్లిన్ ఇస్ జస్ట్ ఫ్లాక్సినాస్ ఇన్ హిల్ఫిలిఫికేషన్ అన్నారు. ఫ్లాక్సినాస్ ఇన్ హిల్ఫిలిఫికేషన్ ఇస్ ద లెందియెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ విచ్ కంటైన్స్ 29 letters. Yes, it is the lengthiest word in English dictionary. It means useless. అంతే, అర్థం మాత్రం చిన్నదే, యూస్లెస్ అనేది. అంటే క్రమశిక్షణ లేని విద్య వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనం. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు iDream తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా iDream ద్వారా ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.